ప్రియ భగవద్బంధువులారా, జీవితం పంచుకోవడం అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. కలుస్తారు కనుక జీవితం అంతటా సాగుతుంది. జీవితం పంచుకోవడానికంటే అప్పుడు వారిద్దరూ కలిసి ఉండడమే లక్ష్యం తప్ప ధర్మం, అక్కడ సంతానం అనేటువంటి వాటికి ప్రాధాన్యం ఉండదు. అయితే వారిద్దరు కలిసి ఉండడం కూడా దేనికోసం అంటే అది కూడా ఒక ఆచరణలో భాగంగానే. అందరికీ కూడా కంట్రోలింగ్ ఫ్యాక్టర్ తమ ఇండివిజువాలిటీ కాదు, ఎప్పుడు తమ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కాదు, ఎప్పుడు అలా ఉండేది కాదు. వాళ్ళకందరికీ ఒకటే లక్ష్యం, అది ధర్మాన్ని ఆచరించడం. ఆ ధర్మాన్ని ఆచరించడానికి అనేక రకాలైనటువంటి అంగాలు ఉన్నాయి. అందులోను వాటిని ఆచరించాలంటే తన తర్వాత ఒకడు కావడానికి ఒక తోడు కావాలి జీవితంలో. అందుకోసం వివాహం జరిగేది. ఆ తర్వాత ఆ వ్యక్తి తనకి అన్ని రకాలుగాను సహకరించేట్టుగా ఉండేది. పురుషుడు స్త్రీకి, స్త్రీకి పురుషుడు, ఇద్దరు కూడా. వన్ సైడెడ్ కాదండి, ఇట్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఇరువురు కూడా ఇలా ఇరువురికి అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఇద్దరికీ లక్ష్యం ఒకటే కావాలి, అది ధర్మ రక్షణ అనేటటువంటి ధర్మ సంతతిని లోకంలో కొనసాగించడం అనేటటువంటిదే లక్ష్యం అన్నమాట. రాగరాగా అందులో ఆ లౌకికమైనటువంటి ధనము, ఆస్తి పాస్తి, ఇల్లు వాకిలి ఇలాంటివి మాత్రమే పిల్లలకి అందించే అలవాటు అది వచ్చింది మన దేశంలో. మిగతా చోట్ల అది కూడా లేదనుకోండి. మన దేశంలో అట్లాగే వాళ్ళకి అందించేటటువంటి వ్యవస్థ ఇంకా కొన్ని చోట్ల ఉంది. కానీ దైవాన్ని ఇచ్చే అలవాటు పోతుంది. ఎప్పటి నుంచో వంశంలో ఒక ఇలా వేలుపు, ఒక ఆరాధ్య మూర్తి ఉంటారు. వాడు తన దాకా ఆరాధించుకుంటూ వస్తాడు. తన తర్వాత తన సంతానానికి కూడా ఈ దైవాన్ని ఇవ్వాలి అనేటటువంటి భావన ఈ రోజుల్లో పోయింది. ఏదో వాడు మా నాన్న వాడు హాయిగా సద్యోగం చేసుకుని ఏదో వాళ్ళ యొక్క పిల్ల పీచుతోటి వాళ్ళు బతికితే చాలును, అంతే, అయిపోయింది. అక్కడికి వాళ్ళకి పరంపర సంక్రమింప చేసేసాం. మై జాబ్ ఈజ్ ఓవర్ అనే వ్యక్తిత్వం ఇప్పుడు ఇవాళ చాలా మందిలో మనకు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడో స్టార్ట్ అయింది. ఇదివరకు అలా ఉండేది కాదటండి. వారు ఇచ్చే ఆస్తితో పాటు దైవాన్ని కూడా పిల్లవాళ్లకో వాళ్ళ పిల్లలకో ఇచ్చి, ఇగో జాగ్రత్తగా దీన్ని ఆరాధన చేసుకో, ఇది మీ ఇలా వేలుపు అని ఇచ్చేవారు. దైవం కూడా అందులో ఒక భాగమే కదా మరి మన జీవితంలో. ఏమైనా మొత్తానికి ఆ ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిదే అది సంప్రదాయము అన్నమాట. పెద్దల నుంచి మనదాకా చెదరకుండా వచ్చినటువంటి ఒక మంచి ఆస్తి, మన కోసం వచ్చినటువంటి ఆస్తి అట్లా ఉండేది. దశరథ చక్రవర్తికి అట్లాంటి సంతానం కూడా కావాలి అని కోరిక ఆయనకి ఉంది. అలా ఉండడం వల్లనే ఆయన 353 వివాహం చేసుకున్నాడు ఆయన. కానీ ఎవరి వల్ల సంతానం కలగలేదు అతనికి. అయితే కలగకపోయినా అతను దాని మీద దృష్టి పెట్టలేదు. ఎప్పుడు కూడా ప్రజలని తన యొక్క సంతానంలాగా పరిపాలించడంలోనే అతడికి దృష్టి తప్ప ఇతరమైంది అతనికి లేదు. పాండురస్య ఆతపత్రస్య, ఆ తెల్లటి గొడుగుంటుంది పైన, దాని క్రిందే కూర్చి ఇంతవరకు జరితం నా జీవితం అంతా కూడా గడిచిపోయిందా అంటాడు ఆయన ప్రజలతోటి. రామ పట్టాభిషేకాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగేటప్పుడు అలాగే కేవలం ప్రజల యొక్క సుఖమే తన జీవితానికి లక్ష్యంగా ఆయన చాలా కాలం గడిపాడు. అయితే ఒకసారి ఆయనకి మనకి మంచి సంతానం కలిగితే, పోని సంతానం కోసం ఏదైనా ఒక కార్యం చేస్తే, ఏదైనా ఒక వైదిక యజ్ఞయాగాదులు లాంటివి ఏమైనా ఉన్నాయా పోని? నిజానికి సంతానం కోసం ఏదైనా ఒక యజ్ఞం యాగం చేయాలంటే అది మళ్ళీ ఒక కామ్యయాగం అవుతుంది కదా. కామ్యయాగాలు చేయకూడదు. అయితే అది తనకి కామం కాదది, కానీ రాజ్యానికి రక్షణ కావాలి కదా. అందుకోసం దాన్ని చేయడం అతడికి ఉచితము అని అనిపించింది. సుతార్థం హయమేధేన కిమర్థం నయజామ్యహం, మంచి సంతానం కావాలని నా కోరిక ఉంది, పోనీ దానికోసం అశ్వమేధ యాగం ఎందుకు చేయకూడదు అని అతనికి సంకల్పం కలిగింది. ఇంతవరకు సంకల్పం కలగలేదు కనుక అతనికి ఎవరు ఏ రకమైనటువంటి సలహాని ఇవ్వలేదు. ఇప్పుడు సలహా కలిగింది. వెంటనే ఆయన తన సుమంత్రుని పిలిచి
అందరిని, పురోహితుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా సమావేశపరచవలసింది అని అడిగాడు. వెంటనే సుయజ్ఞం వామదేవంచ జాబాలిమధ కాశ్యపం పురోహితం వశిష్ఠంచ ఏ చాన్యే ద్విజ సప్తమాహ. ఎవరెవరైతే లౌకిక మంత్రులు, వైదిక మంత్రులు 2 వర్గాలు వారి దగ్గర ఉన్నాయి అని మనం అనుకున్నాం కదా, మొత్తం వారందరిని కూడా సమావేశపరిచాడు. వారందరికీ తగినటువంటి సత్కారాదులన్నీ తాను సవ్యంగా చేసి వాళ్ళ దగ్గర తన మనస్సులో ఉండే కోరికని ఆయన వెలిపించాడు. మమలాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. చాలా కాలం అయింది, సంతానం కలగలేదు ఇప్పటిదాకా. సరే, ఏదైనా శాస్త్రంలో పుత్రాలు సంతానం కలగడానికి ఇది అంటూ ఒక కార్యక్రమం ఉన్నట్టయితే దాన్ని చేద్దాం అని. అయితే సంతానం కలిగిన తర్వాత తాను పాలించే రాజ్యానికి అంతటికీ వాడు వారసుడు కావాలి కదా. వారసుడు కావాలంటే ఆ రాజ్యంలో ఉండే వ్యక్తులందరూ కూడా అతన్ని గౌరవించగలగాలి కదా. తను ఏదో చచ్చేట్టు శ్రమపడే ఒక కొడుకుని కంటాడు. అప్పుడు తన దగ్గర ఉండేటువంటి తన రాజ్యంలో వాళ్ళు కూడా తన మాట వినకుండా తనని రాజ్యం నుంచి పంపించి వేశారనుకోండి, రాజ్య భ్రష్టుని చేసేసారనుకోండి, ఇంత శ్రమపడి సంతానాన్ని కన్నందువల్ల కలిగే ఫలితం ఏమి ఉండదు కదా. అందుకోసం మొదట సంతానాన్ని కనే ముందర అశ్వమేధ యాగం లాంటి కార్యక్రమం చేసి మొత్తం తన యొక్క పరిపాలనలో ఉండే వాళ్ళందరూ కూడా తన మాట వినగలిగే స్థితిలో ఉన్నారు, తనకి వారంతా కూడా సామంతులై ఉన్నారు, ఇది నిర్ణయం చేసుకోవాలి. అందుకోసం అశ్వమేధ యాగం అనేటటువంటిది అట్లాంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియని ఎందుకు చేయకూడదు? ముందు అశ్వమేధ యాగం చేసి అందరూ మన వాడు వింటున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు సంతానం కోసం ఏం చేయాలి అని ఆలోచిద్దాం. ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అని అడిగాడు దశరథ చక్రవర్తి తన మంత్రుల్ని. చాలా సంతోషం వేసింది. సాధు సాధు సాధు, మంచి మాట చెప్పావా, ఇంతకాలానికి నువ్వు ఈ మాట చెప్పావు. నిజానికి ఈ కోరిక నీలో ఇప్పటిదాకా కలగలేదు కనుక దానికి చెప్పడానికి అవకాశం మాకు రాలేదు. ఎందుకంటే రాజు ఏదడిగితే అదే చెప్పాలి. రాజునే కాదు, యజమాని ఎవరైనా సరే ఏదడిగితే అదే, ఎంత అడిగితే అంతే చెప్పాలి తప్ప మనకు తెలుసును కదా అని మన ఇష్టం వచ్చిన ప్రారంభిస్తే వాడికి అక్కడి నుంచి ఊస్టింగ్ అనమాట అని పంపించేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా పరిపాలకులు అంటేను. అంటే ఇది అడగలేదు కనుక ఎవరికి చెప్పేటటువంటి సాహసం కలగలేదు. మరి ఏం చేద్దాం? చాలా బాగుందండి, మంచి ఆలోచన చెప్పారు. ఇంకేమైతే అశ్వమేధ యాగం చేయడానికి ముందర ఒక మంచి గుర్రాన్ని సంపాదించాలి, ఆ గుర్రాన్ని వదిలిపెట్టాలి, దానికి కావాల్సిన రక్షణ పరికరం ఎంత ఇచ్చి మొత్తం దాన్ని రాజ్యం మీద వదిలిపెడతారు. ఆ గుర్రం అలాగే మొత్తం దేశం అంతా ఒక రౌండ్ వేసి వస్తుందన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఎవడైనా దాన్ని అడ్డితే వాళ్ళు ఈ పంపించినటువంటి రాజుకి ఏదో ప్రత్యర్థులు అన్నమాట. అప్పుడు ఆ వెనకాల ఉండేవాడు వాళ్ళతోటి పోటీ పడతారు, యుద్ధం చేస్తారు. వాడు గెలిస్తే వీడు ఓడిపోయినట్లు లెక్క. లేదా ఆ వెనకాతలు ఉండేటువంటి సైన్యం వాడిని ఎప్పుడైనా తలెత్తితే వాడిని అణిచి తనకి సామంతుడిగా చేసుకుని వాళ్ళు ముందు సాగుతుంది. అట్లాగే యజ్ఞం జరగాలి అని అంటే దానికి ముందుగా దాన్ని ఎవరు అడ్డేవాళ్ళు లేరు అన్నట్టుగా అది ఒక రౌండ్ వేసి రావాలి. మనం రామాయణాన్ని గురించే మనం విన్నాం, లేదు వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కవివర్యులు చాలా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వాళ్ళు కొన్ని భావాలు చేసుకున్నారు. రాముడు రాజ్యంలోకి వచ్చేసిన తర్వాత అశ్వమేధ యాగం చేద్దామని ఒక సంకల్పం చేశాడు. ఆయన చేసి ఒక గుర్రాన్ని పంపించాడు. ఆయన ఆ గుర్రం నేరుగా వాల్మీకి ఆశ్రమం దగ్గరికి కూడా వచ్చింది. కుశలవులు ఇద్దరు కూడా అప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు, ఇంకా 11-12 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు. కానీ అప్పటికి అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నటువంటి వ్యక్తులు. సరే, వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు. అసలు వాడికి ఎప్పుడు గుర్రాలంటే తెలియదు. నేను అడవిలో ఉన్నటువంటి పిల్లగా చిన్నప్పటి నుంచి అడవిలోనే పెరిగి రాజ్యంలోకి ఎప్పుడు రాలా, అసలు గుర్రం అంటే కూడా తెలియదు. కానీ ఆ జంతువు అరే లవా చూడు చూడు ఏదో కొత్త రకం కనిపిస్తోంది ఇక్కడ, దీని పేరు అశ్వం కాబోలు. ఎందుకంటే చూడు ఆ ముఖం, అది ఆ కాళ్ళు, ఆ తోక, ఆ ఒకటే గిట్ట ఉండడం, ఇవన్నీ చూస్తే దీనికి
అశ్వం అని పేరు అన్నట్టు అనిపిస్తోంది కదా. అవును అవునన్నాడు. పద వెళ్ళి చూద్దాం దగ్గరికి అనుకున్నారు. ఇద్దరు వచ్చారు. దాని మీద రాసి పెట్టేట ఆ రాజుగారు వదిలిపెట్టినటువంటి రాముడు, ఎవడైనా వీరుడంటూ ఉంటే దీన్ని పట్టుకోవచ్చును, కానీ పట్టుకుంటే వెనకాతలుండే సైన్యంతో పోరాడవలసి వస్తుంది అని రాసేట. రాస్తే చూసేయండి పిల్లాడు ఒళ్ళు మండిపోయింది. ఏమిటి రాత? ఎవడైనా వీరుడుంటే అంటే అర్థం ఏంటి? ప్రపంచం అంతా నిర్వీర్యం అయిపోయింది అనుకున్నాడా ఈ రాజు రాసినవాడు? ప్రపంచంలో ఇంకెవడు వీరుడు లేడనే, ఇది ప్రపంచంలోని వీరులందరికీ అవమానకరం. లవా తీసుకెళ్ళి కట్టే గుర్రాన్ని, ఎవడొస్తాడో చూద్దాం అన్నట్ట తీసుకెళ్ళి కట్టేసేట. కట్టేస్తే లక్ష్మణుడు యొక్క కొడుకు దాని వెనకాత ఉన్నట్ట కాపలాగాను, లక్ష్మణ కుమారుడు. భారతంలో వచ్చే లక్ష్మణ కుమారుడు వేరు, వాడి పేరే లక్ష్మణ కుమారుడు, కానీ ఇతను లక్ష్మణుడి యొక్క కుమారుడు అన్నమాట. ఇతను ఆ గుర్రాన్ని కాపలా కాస్తూ వెనకాతలో సాగుతున్నాడు అన్నమాట. సరే, ఈ పిల్లలిద్దరు కట్టేశారు. వెంటనే వెనకాతల నుంచి ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వచ్చేటువంటి సైన్యం అంతా వచ్చి అక్కడ చూసిందట. చూస్తే ఇద్దరు పిల్లలు, పైగా ఋషి కుమారులు, రాజుగారికి గుర్రాన్ని కట్టి ఆశ్రమంలో పెట్టేశారు. ఏ పిల్లలు ఏం చేస్తున్నారు? తెలియదా మీకు గుర్రం ఎవరిదో అంటే, ఆ తెలుసుని లేవాయా, ఏమంటావైతే దాన్ని కట్టినట్టయితే మాతో పోరాడాల్సి వస్తుంది. రెడీ, దండి పోరాడదాం. ఎవరో తెలుసునా ఈ సైన్యం అంతా? ఎవరిది అంటే రాముడు. రాముడిదే. పెద్దల గురించి ఎందుకు ఏం మాట్లాడడం? రాముడు అంటే ఏం పెద్ద గొప్పవాళ్ళే మాట్లాడుతున్నావు అంటే, తెలియదా మీకు రాముడు అంటే? రావణాసురుని సంహరించిన వాడు, సాక్షాత్వం సముద్రమే చేతులు కట్టినవాడు, ఒక్కడు నిలబడి 14,000 మందిని కొట్టినవాడు. తెలియదు నీకు ఆ సైన్యం ఇదంతా? చూడు, పెద్దవాళ్ళు, వాళ్ళంతా వయసు దాటిపోయిన వాళ్ళు. అదో ఒక మొరటు సామెత ఏదో ఒకటి ఉందండి, వృద్ధా నారీ పతివ్రత అంటుండే. ఎందుకు మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేందుకు ఇప్పుడు? వాళ్ళ గురించి అలా పక్కన పెట్టండి. వృద్ధాస్తే నా విచారణీయ చరితా తిష్టంతు. వాళ్ళ గురించి ఎందుక పెద్ద వాళ్ళ మాట ఎత్తుతావు? నీకేమైనా దమ్ముంటే రా, మందిరం చూసుకుందాం. రాముడు అంటే తెలియదా? తెలుసును, రాముడు అంటే ఆయనే కదా. మొట్టమొదటి ఒక ముసలావిడి మీద బాణం వేసి ఆవిడని చంపాడు ఒక ఆయన, తాటకని. అసలు చంపింది ఆయనే కదా. ఫస్ట్ ఆయన బోణి చేయడమే, ఆయన ధనుశాస్త్ర ప్రయోగాన్ని చేయడమే మనోడు తాటకమే చేసాడు ఆయన. ఆ సుందుడి యొక్క భార్యని సుంద స్త్రీ నిధనేహి అకుంఠ యశస. చాలా గొప్ప పరాక్రమం కలవాడు. ఆయన గురించే ఇప్పుడు మీరు చెప్పేది. తెలుసును. ఇంకో గొప్పతనం కూడా ఉంది మీ రాముడికి. ఖరదూషణ త్రిశిరస్సులతో యుద్ధం చేశాడు రాముడు ఒక్కడ నిలబడి. అందులో మొత్తం 14,000 మందిని చంపేశాడు. దూషణుణ్ణి, త్రిశిరస్సుని వాడిని కూడా చంపేశాడు. అందరికంటే చిట్ట చివరి మిగిలిన వాడు కరుడే. అంటే వాడు ఆ ప్రాంతానికి పరిపాలకుడు, రాజు కదా. రాజు ముందు రాడు, రాజు చివరికి వస్తాడు. అంటే ఆయన ఒక్కడు వెనకాతలు ఉన్నాడు. మిగతా వాళ్ళంతా పోయిన తర్వాత అప్పుడు రాముడి మీదకి అతను వచ్చాడు యుద్ధానికి. సరే, వాడిని కొట్టడానికి ముందర చేతిలో ఉండే వాడి ధనస్సు కొట్టేశాడు, చేతిలో వాడుకోవడానికి గదని కొట్టేశాడు, వాడి రథాన్ని వెరగ కొట్టేశాడు రామచంద్రుడు. అన్నీ అయిపోయాయి. అయితే రామచంద్రుడు కొంచెం బహుశా ఆయన జారిన జుట్టుని ముడి వేసుకుంటూ ఉంటాడు బహుశా ఆ టైంలో అనుకుంటాను. కొంచెం కొద్దిగా అలుపు తీర్చుకుంటున్నాడేమో. ఇంతలో ఈ కరుడు ఆ పక్కన ఉండేటటువంటి ఒక రాయిని తీసుకుని అమాంతం మీద కురికాడు. అన్ప్రిపేర్డ్, ఎక్స్పెక్ట్ చేయలేదేమో. అలాగా రాముడు ఒక్క అడుగు వెనక్కి వేశాడండి. ఇది పట్టుకుందా అండి. అప్పుడు ఆ వేళ ఆ కుశలో ఇద్దరు పట్టుకున్నా. ఆ 14,000 మంది యుద్ధం చేసేటప్పుడు ఎక్కడికో అడుగు వేశాడు కదా. ఎక్కడికో అడుగు. ఎక్కడికి వేసింది ఆయన? వెనక్కనే మాట క్షత్రుడు నోట రాటండి. క్షత్రియుడి నోట అడుగు వెనక్కి వేయుట అనే మాట కూడా రావడానికి వీలేటండి. ఎప్పుడు ఫార్వర్డ్, ఎప్పుడు ముందుకు అడుగు తప్ప వెనక్కి అడుగు పడ్డానికి వీలు. అందుకోసం వాళ్ళు ఆ వేళ కరుడితో యుద్ధం చేసేటప్పుడు తన అడుగుని ఎక్కడికో వేశాడు. ఆ పరాక్రమాన్ని గురించే కదా ఇప్పుడు మీరు చెప్తుంది. తిష్టంతు వృద్ధాతే
నా విచారణీయ వాళ్ళ గురించి ఎందుకయ్యా మాట్లాడతారు అంటే ఇప్పుడు ఇక్కడ మేమున్నాం, అక్కడ మీరున్నారు, కమాన్. సరే, వాల్మీకంలో లేదు ఇది, తర్వాత కవి యొక్క కల్పన, ఇది ఒక అందమైన భావన, అంతవరకు అనమాట. సరే, సినిమాల్లో మీరు చూసుంటారు, అక్కడి నుంచి వీడికి వాడికి యుద్ధం జరగడం, ఎంతలో హనుమంతుడు వచ్చేసి ఓ రామ్ 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 అని ఇద్దరిని సాంత్వనపరచడం, కాస్త మళ్ళీ సమాచారం అర్జెంటుగా వెళ్ళిపోవడం, కుశలవులను అక్కడ తీసుకువెళ్ళడం, ఇదంతా సినిమా కథ. అది అంటే మనలో గుర్తించాల్సిన అంటే ఆ వదిలిపెట్టినటువంటి యాగ అశ్వాన్ని ఎవడు పట్టుకోవడానికి వీల్లేదు. ఎవడైనా పట్టుకున్నా అంటే తన యొక్క సార్వభౌమ్యాన్ని వాడు అంగీకరించటం లేదు అని అర్థం అన్నమాట. అప్పుడు వాడితో పోరాడి వాడిని అణచడమో, లేకపోతే వాడు బలవంతుడైతే వీడు ఓడిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. చేత ఇది చాలా ప్రధానం అన్నమాట. అంచేత మనం అశ్వాన్ని ముందర వదిలిపెడదాం. రాజుగారికి సంకల్పం కలిగింది. వెంటనే మంత్రులంతా కూడా అతనికి ఆశీర్వచనాలు చేశారు. అయ్యా మహారాజా, సంభారా సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. ఏర్పాట్లన్నీ మనం చేసుకుందాం. ఈ లోపల 1 ఏడాది పాటు సుమారుగా అశ్వం తిరిగి రావాలి కదా. ఈ అశ్వమేధ యాగ అశ్వాన్ని మనం ముందర వదిలిపెడదాం. మహారాజ్, సర్వదా ప్రాప్స్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివ. నువ్వు తప్పకుండా మంచి సంతానాన్ని కంటావయ్యా, నువ్వు ధార్మికుడివి. వేదాల్లో ఇలాంటి పుత్రకామేష్టి లాంటి చేసినట్టయితే సత్సంతానం కలుగుతుంది అని చెప్పింది కనుక వీళ్ళంతా వేదాన్ని విశ్వసించిన వాళ్ళండి. విశ్వసిస్తే పనిచేస్తుందండి. దాని మీద ఇది ఏమండి అసలు మొట్టమొదట ఏదో అడుగు పెడుతూనే ఇది పనిచేస్తుందంటారండి, ఇది పనిచేస్తుందంటారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు, ఏమండి నాకు మీరు మందిస్తే తగ్గుతుందంటారండి? మందిస్తే తగ్గుతుంది అసలు అంటే నాకు తెలుసు అనుకోండి, కానీ తగ్గుతుందంటారండి అంటే మొట్టమొదటి అసలు నువ్వు సందేహంతోనే నీ జీవితం ప్రారంభమైతే ఇక నీకు అది ఫలించడం అనేటువంటి ఉండదు. మొట్టమొదటి విశ్వాసం కావాలి. వైద్యుడి మీద ఉండేటటువంటి విశ్వాసం మొట్టమొదటి సగం జబ్బును తగ్గిస్తుంది, తర్వాత మిగతాదంతా పనిచేస్తున్నాడు. మనిషికి విశ్వాసం అనేది చైతన్యం కదండి, అదొక శక్తి, అది చాలా పనిచేస్తుంది. వేదం మీద కూడా ఆ విశ్వాసం ఉండాలి, పని చేస్తుంది తప్పకుండా. మనందరికీ తెలుసును, 1972వ సంవత్సరం మన పెద్ద స్వామివారు తిరుమల కొండ మీద 1008 కుండాల శ్రీ లక్ష్మీనారాయణ సహస్రహోమకుండ క్రతువు చేయాలి అని నిర్ణయం చేసుకున్నారు. అక్కడ ఎవరిదో ఒక స్థలం ఉంటే దాంట్లో కుండాల నిర్మాణం కూడా చేస్తున్నారు, యాగశాలలు వేశారు. కానీ దేవస్థానం వాళ్ళు ఒప్పుకోలే. అయ్యా పైన చేయడానికి వీల్లేదు, లోపల నీళ్లు లేవు కొండ మీద. మరి యాగం అంటే చాలా మంది వస్తారు కదా, 1000 మంది వస్తారు జనాలు, లక్షల మంది వస్తారు జనాలు. అంతమందికి పోయడానికి తగినటువంటి నీటి వనరులు ఇక్కడ ప్రస్తుతం లేవు కనుక పైన యాగం చేయడానికి వీల్లేదు. మీరు ఎక్కడైనా కింద చేసుకోండి, కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసిస్తామన్నారట. మన రంగరాజు గారు నాన్నగారు అప్పుడు చైర్మన్గా ఉండేవారట బోర్డుకి. అంటే అబ్బే కాదయ్యా, సంకల్పం పైన చేయాలి అని, స్వామి సన్నిధిలో చేయాలి అంతే. అంటే ఏం చేయాలి, చాలా పొలైట్గా కాదనాలి. అందుకోసం వారంతా చెప్పారట, అప్పుడు ఉండేటండి ఆ బోర్డు వారు, అయ్యా మీరు నీరు రావడానికి ఏదైనా ముందర వచ్చిన యాగం చేయండి, ఎందుకంటే మీరు యజ్ఞం చేసేదే మరి నీటి కోసం అంటున్నారు, లోకక్షేమం కోసం అంటున్నారు కదా, నీరే లేదు కదా పైన కొండ మీద. అంచేత ముందర ఓ చిన్న క్రతువు ఏమైనా చేసి ముందర నీరు కురిపించి చక్కగా ట్యాంక్ అంతా నిండిస్తే అప్పుడు మీరు మిగతా పెద్ద యజ్ఞం చేసుకుందరు. కానీ అప్పటికే యాగానికి ఒక ముహూర్తం పెట్టేసుకున్నారు. కానీ వీళ్ళలాగా అడ్డు పెట్టేటప్పటికి ఏం చేయాలి? అయితే విశ్వాసం వేదం మీద పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు కనుక, సరే అట్లాగేనయా మీ కోరిక ప్రకారం ఒక కార్యక్రమం చేస్తాం. కారీరి అనే పేరు కలిగిన ఒక ఇష్టి ఉందిట. కారీర్యా వృష్టికామో యజేత అని దానికి వేదం చెప్పింది. సరే, ఆ కారీరిష్టి చేయడానికి కావలసినటువంటి ప్రక్రియ నేర్చిన వాళ్ళు కొందరు మహానుభావులు ప్రతిరోజు వారి ఇంట్లో అగ్నిహోత్రాన్ని చేసుకునేటువంటి వేదం చదువుకున్న, వేద ప్రక్రియ తెలిసిన కల్పసూత్రం అంటారు, అది తెలిసినటువంటి మహానుభావులు కావాలి. అలాంటి వారు ఒక 3 దొరికారటండి. శ్రీరంగం పక్కన తిరుచి అని ఉంది, అక్కడ ఒక వేద పాఠశాల, ఋగ్వేద పాఠశాల, అందులో ఒక మహానుభావులు ఉండేవారు. ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో
ఏదో ఒక ఇద్దరు దొరికారు. మొత్తానికి అలాంటి వారిని కొందరిని తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేశారట. కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చివరి రోజున ఒక గుర్రాన్ని తీసుకుని రావాలి. అది స్పాట్లెస్ హార్స్ కావాలట. అలాంటి ఒక మంచి గుర్రం దొరికింది. దాన్ని తీసుకొచ్చారు. అక్కడ యాగశాలలో పెట్టినటువంటి ప్రధాన కలశ ఉంటుంది. ఆ తీర్థం దాని మీద ప్రోక్షణ చేస్తారట పూర్ణాహుతి అయిపోయిన తర్వాత. అది ఆ నీళ్ళని ఇలాగా విదిలించుకుంటుంది కదా, పైన నీళ్ళు పడితే జంతువు ఏం చేస్తుంది, ఇలాగ ఒళ్ళని జలధరిస్తుంది. అప్పుడు ఆ నీరు కింద పడుతుంది. ఆ పడ్డంతో వాన కూడా కురవాలి అని నియమం. అట్లాగే చేశారు. చేసి సోమవారం అక్కడి నుంచి యాగశాల నుంచి కిందకి దిగుతుంటే బ్రహ్మాండమైన వానటండి. వాన అప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజంతా కురుస్తూనే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా కంటిన్యూస్ రెయిన్. సోమవారం కిందకు వచ్చేసారట. కిందకు వచ్చి అక్కడ జీఎం గారి మఠం ఉంది. అక్కడ ఆ మఠంలో ఆరాధన చేసుకుంటున్నారట. రాత్రి వాన ఆగలేదు. వాన కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. నెక్స్ట్ డే ఉదయానికి ఆ పైన ట్యాంక్ అంతా నిండిపోయి, పాపనాశం డ్యామ్ అంతా నిండిపోయి ఇంకా వాన వచ్చేస్తూ, అప్పటికే ఒక ప్రైవేట్ ల్యాండ్లో కొన్ని పాకలు గట్రా వేసి పెట్టారట. అవన్నీ కూడా కొట్టుకుపోయి పడిపోయేటటువంటి స్థితి వచ్చేసింది. ఇంతలో ఆ చేసినటువంటి వేద పండితులు ఇంకా అప్పుడు స్వామి దగ్గరే ఉన్నారు. వారు వచ్చి ఆ మర్నాటి ఉదయం గోపాలాచార్య స్వామివారితో పాటు ఉన్నారు. అప్పుడు వారి దగ్గర అడిగారట, అయ్యా స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకుని వారు చెయ్యండి అని అంటే వాన ఆగడానికి ఏదైనా మేము ఒక అనుష్ఠానం చేస్తాం, స్వామివారి పర్మిషన్ ఇస్తే అన్నారు. గోపాలాచార్య స్వామివారికి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకుంటుంటే స్వామి దగ్గర విన్నవించారట. ఇలాగంటున్నారు ఫలానా అని. పేరు పద్మనాభాచార్య ఉండేవారు ఆ సిరుగుమణి అని అక్కడ పాఠశాలలో. చాలా వృద్ధులు, అప్పటికే వృద్ధులు. మాకు కూడా తెలుసు, దాన్ని మేము కూడా చేయించుకున్న తర్వాత. సరే చేయమన్నట్ట స్వామివారు. వెంటనే వారు అనుష్ఠానాన్ని ప్రారంభం చేశారట. కొంతసేపట్లో వాన ఆగిపోయింది. వాన ఆగింది, యాగం జరిగింది. తర్వాత 12 రోజుల యాగం. ఈ మాట మా గంగరాజు గారు వాళ్ళ నాన్నగారే చెప్పారు. వెస్ట్ గోదావరిలో కాళ్ళకూరు అని వారి విలేజ్ దగ్గర పక్కన అనమాట. అక్కడ ఒక కార్యక్రమం కోసం వెళ్ళాం ఒకసారి. ఆ కార్యక్రమం ఇనాగరేట్ చేయడానికి ఆయన వచ్చారు. ఎప్పుడో చాలా మొదట్లో బిగినింగ్లో 82, 83 సంవత్సరాల్లో అనమాట. దాని ప్రారంభానికి ఆయన వచ్చి ఇలాగా వీరు పెద్ద స్వామివారు మాకు బాగా పరిచయం, ఆ తిరుమలలో అలా ఉండేవారు, అలా యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేయగా మిగిలినంతా మొత్తం అందరికీ ఇచ్చేశారు, మొత్తం అక్కడ ఒకటి ఏం మిగిల్చకుండా అని వారు చెప్తే అప్పుడు మాకు తెలిసింది ఆ విషయం. విశ్వాసం నీకు వేదం మీద ఉన్నట్టయితే తప్పకుండా ఫలిస్తుంది. దేని యందు విశ్వాసం ఉన్నా తప్పకుండా ఫలిస్తుందండి. రాజు ధార్మికుడు, మంత్రులు ధార్మికులు, ప్రజలు ధార్మికులు, వారికి చక్కటి విశ్వాసం ఉంది వేదం మీద. ఆ రాజ్యంలో ఎవరు కూడా నాస్తికుడు ఎవడు లేడు అని కదా గతంలో మనకి మొట్టమొదట వాల్మీకి భగవానుడు ఆ నగరం యొక్క లక్షణాలు చెప్పాడని. అంచేత తప్పకుండా సర్వదా ప్రాప్స్యసే పుత్రాన్, మహారాజ్ మీరు చేసేటటువంటి ఈ యాగ ఫలితంగా చక్కటి సంతానాన్ని కూడా మీరు లభిస్తారు సుమా. ఎందుకంటే అసలు ఇప్పటిదాకా అసలు మీకు అలాంటి కోరిక కలగల. ఆ కలిగి ఉంటే అసలు మీకు ఎప్పుడో సంతానం లభించి ఉండేవారు అని మంత్రులు చెప్పారు, ఆమోదించారు అందరూ కూడా. ఏం చెయ్యాలి అంటే వెంటనే అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి గుర్రాలని వదిలిపెట్టాలి అని నిర్ణయం చేసుకున్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో ఒక పెద్ద యాగశాల నిర్మాణం జరగాలి, ఒక పెద్ద టౌన్షిప్ అనమాట. మనం 94లో చేసిన యజ్ఞంలో అక్కడ ఎట్లాగైతే ఒక పెద్ద గోగర్భం డ్యామ్ దగ్గర పెద్ద ఒక టౌన్షిప్ ఏర్పాటు చేశారో అట్లాగా సరయూ నదికి సరయ్యాశ్చ ఉత్తరే తీరే యజ్ఞభూమిర్ విధీయతాం. సరయూ ఉత్తర తీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయమన్నాడు. అయితే యజ్ఞం చేయడానికి ముందర జరగాల్సినటువంటి కొన్ని శాంతి క్రియలు ఉంటాయి. అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఏమైనా కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలు తీరడానికి, నేలలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలు తీరడానికి, అందులో వాడేటటువంటి ద్రవ్యాల్లో ఏమైనా కొన్ని లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలు తీరడానికి రకరకాలుగా ముందర కొన్ని శాంతి క్రియలు చేస్తారు. అవన్నీ కూడా చేద్దాం. అవన్నీ కూడా కల్పశాస్త్రాన్ని అనుసరించి ఏ లోపం లేకుండా మనం చెయ్యాలి. శక్య ప్రాప్తుమయం యజ్ఞ సర్వేణాపి మహీక్షిత్. నిజానికి అశ్వమేధ యాగం అనేటటువంటిది
ఎవరైనా చేయొచ్చు, పరిపాలకుడైనటువంటి రాజు ఎవడైనా అశ్వమేధ యాగాన్ని చేయొచ్చును. కానీ ఆ కార్యక్రమం చేసే ముందర జరగాల్సిన ప్రాయశ్చిత్త క్రియలన్నీ కూడా సవ్యంగా జరుపుకోవాలి. అంచేత సవ్యంగా జరపాలంటే దానికి బోలెడంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మామూలు వాళ్ళు కాస్త అలాంటి వాళ్ళైతే జరుపుకోలేరు కదా, అంత డబ్బు పెట్టగలిగేటువంటి వ్యక్తులు కావాలి. ఏదైనా జరగాల్సినటువంటి ప్రాయశ్చిత్త క్రియాదుల్లో లోపాలు ఎక్కడ జరిగినట్టయితే ఆ క్రతువు చేసే వ్యక్తి బ్రహ్మరాక్షసుడు అవుతాడు. చేయాల్సినటువంటి క్రియాకలాపంలో, కామ్య యజ్ఞాల్లో, మామూలుగా నిష్కామంగా చేసేటువంటి వాటిల్లో ఒకవేళ ఏమైనా తెలియక చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఏర్పడ్డా వాటి వల్ల పెద్దగా ఉపద్రవం ఉండదు. అయితే అలాని కావాలని ఎప్పుడు తెలిసి తప్పు చేయకూడదు. కానీ కామ్యంగా చేసేటువంటి వాటిల్లో మాత్రం ఎక్కడ ఏ కాస్త లోపం ఏర్పడ్డా దానివల్ల జరిగేటువంటి ఉపద్రవం చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. బ్రహ్మరాక్షసులు అయిపోతారు వారంతా కూడా. దానివల్ల చేసినవాడు, చేయించినవాడు మొత్తం అందరూ నశిస్తారు. అంచేత అలాంటివి జరగడానికి వీలు లేదు కనుక అది భయం ఉండేదండి ఆ రోజుల్లో. ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుందంటే నిజమే జరుగుతుంది కనుక మనం అట్లా చేయకూడదని దానికి అక్కడ వాళ్ళు దే యూస్ టు జస్ట్ గెట్ దెమ్, వాళ్ళే వెనక్కి విత్డ్రా చేసుకునేవారు ఆ క్రియలోంచి. చేయకూడదురా, ఏమవుతుంది చేస్తే. ఇప్పటి రోజుల్లో ప్రతి వాళ్ళు అలాగా చేస్తే ఏమవుతుంది, నేను కళ్ళు పోతాయి, నేను చేస్తున్నా, ఇది నాకు పోలేదు కళ్ళు అంటారు. అంటే మనుషుల్లో ప్రవృత్తుల్లో మార్పు అలా వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళకి చెయ్యకూడదు ఇది అంటే ఆ విశ్వాసం ఉండేది, అట్లా కట్టుబడి ఉండే. ఇప్పుడు రావణాసురుడు చూడండి, వాడికి ఒక శాపం ఉంది. ఇష్టం లేని స్త్రీని కనుక నువ్వు ఎప్పుడైనా నిర్బంధించావా నీ తల ముక్కలైపోతుంది జాగ్రత్త అని ఆ నలకూబరుడని వాడు శాపం పెట్టాడు. బ్రహ్మగారు కాదు, నలకూబరుడు శాపం పెట్టాడు. ఆ శాపానికి వాడికి భయం ఉందండి. తర్వాత ఎవరిని కూడా వాడు నిర్బంధించాడు. అంటే ఒకసారి తన దగ్గరికి రంభ వస్తుంటే ఆ రంభ నిర్బంధించాడు వీడు మార్గంలో. ఆ రంభ వెళ్ళి తన కుబేరుడు యొక్క కొడుకు అన్నమాట నలకూబరుడు అంటే. అతని దగ్గరికి వెళ్ళడానికి ఆవిడ బయలుదేరితే మధ్యలో మనవాడు పట్టుకుంటే అయ్యా నేను ఇలా వెడుతున్నానయ్యా, నేను నీకు కోడలు లాంటి దాన్ని కదా కనుక ఎందుకంటే కుబేరుడు నీకు సోదరుడు, నీ సోదరుడు యొక్క కొడుకు దగ్గరికి నేను వెడుతున్నాను, అంచేత నన్ను నిర్బంధించక వదిలిపెట్టు అని అడిగితే వినలేదు రావణాసురుడు. తర్వాత వెళ్ళి ఆవిడ నలకూబరుడు దగ్గర చెప్తే నలకూబరుడు కోపం వచ్చింది, తీసుకుని శాపం పెట్టాడు. ఎవరినైనా ఈసారి అట్లా నిర్బంధించావా నీ తల కాస్త 7 ముక్కలైపోతుంది జాగ్రత్త అయిపోయింది. అంటే ఆ మాట అతడు విశ్వసించాడు రావణాసుడు సుమండి. ఆవేళ నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా ఎవరైనా అతనికి ఏదో బలానికో ధనానికో దర్పానికో మరొక దానికో లొంగి వశమైన వాళ్లే తప్ప ఎవరైనా లొంగవద్దు అని అనుకున్నారంటే వాళ్ళ మీద తను ఏ నిర్బంధం చేసి వాళ్ళని హింసించేవాడు కాడు. అందుకే సీతమ్మను కూడా దూరంగా ఉండి మాటలతోటి హింసించాడు తప్ప, లేదా ఆవిడ చోటు రాక్షస స్త్రీలను పెట్టి ఆవిడ మనస్సు మార్చమన్నాడు తప్ప సాహసించి ఒంటి మీద చేయవేసే ప్రయత్నం చేయలేదు చూడండి. సో హీ బిలీవ్డ్ ఇన్ దట్. ఆ విశ్వాసం వాళ్ళల్లో ఆ రోజుల్లో ఉండేది. మనకి ఇప్పుడు విశ్వాసం లేదు, భక్తి లేదు, రెండూ లేవు. బ్రహ్మ రాక్షసులు అవుతారు లోపాలు కనుక జరిగినట్టయితే. అంత చక్కగా చేయగలిగే శక్తి మనకి లేదు కనుక మనం చేయొద్దు అని సామాన్యులైనటువంటి చిన్న చిన్న రాజులు లాంటి వాళ్ళంతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పెద్దగా సిద్ధపడేవారు కారు. ఎవరైనా చాలా గొప్పవాడు, బాగా ధనవంతుడు, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రకాలైన మంత్రాంగం తన దగ్గర ఉండేటువంటి వ్యక్తులైతే అలాంటివి చేయడానికి సిద్ధపడేవారు అన్నమాట. అంచేత మన దగ్గర ఆ రకమైనటువంటి అవకాశం ఉంది. అంచేత మనం చాలా సవ్యంగా చక్కగా ముందర జరగాల్సినటువంటి పూర్వశాంతులు అన్నీ సక్రమంగా చేసుకుని అప్పుడు అశ్వమేధ యాగానికి సిద్ధపడదాం. చేత విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే తథా విధానం క్రియతాం. ఎందెందు ఏ కార్యక్రమం చేయడానికి ఎవడెవడికి సామర్థ్యం ఉందో వాడిని ఆయా కార్యక్రమాల్లో నియోగించి మొత్తానికి మన కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసుకుందాం అని చెప్పాడు. రాజుగారు చెప్పినటువంటి మాట విన్న వాళ్ళందరికీ చాలా